మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లోనే 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని. మరి గత ప్రభుత్వం లక్షల మందికి జాబులు ఇస్తామని కనీసం టీచర్ల పోస్టు కూడా ఇవ్వలేకపోయారు గత ప్రభుత్వంలో. ఈ రోజు నారా లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతూ ఇతర దేశాలకు కూడా వెళ్ళి ఇక్కడ పరిశ్రమలు పెట్టమని కోరుతున్నారు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఆశయంగా ముందుకెళ్తున్నారు. అందుకోసం ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ పెట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయించి జాబులు ఇప్పించాలని చెప్పేసి జాబ్ మేళాలు నిర్వహించమని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. దానిలో భాగంగానే ఈరోజు మీ అందరికీ జాబ్ మేళా ఏర్పాటు చేసి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలు ప్రోత్సహించి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని సందర్భంగా నేను కోరుతున్నా. చంద్రబాబు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ దేవుడు మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు తమ్మాజీరావు, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకు అనే ఉద్దేశంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకి ఉద్యోగ మేళా ద్వారా ఈ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వినుకొండ నందు ఈరోజు గవర్నమెంట్ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఇంచుమించుగా ఈరోజైతే కనుక 30 కంపెనీలు నేరుగా హాజరు కావడం జరిగింది. ఈ 30 కంపెనీల్లో ఇంచుమించుగా టెక్ మహీంద్రా కానీ, ఆటోసెన్స్ కానీ, అపెక్స్ సొల్యూషన్స్ కానీ, అదేవిధంగా ముత్తూట్ ఫైనాన్స్ కానీ, హెట్రో డ్రగ్స్ కానీ, రబిందో కానీ ఇలాంటి 30 కంపెనీస్ వరకు ఐటీ, ఐటీఎస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, రిటైల్, ఫార్మా ఇలాంటి ప్రతి సెక్టార్ నుంచి కొన్ని కంపెనీస్ 30 కంపెనీస్ వరకు ఈరోజు హాజరు కావడం జరిగింది. దీంట్లో చూసుకున్నట్టయితే కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, జూనియర్ ఆటో క్యాడ్ ఇంజనీర్స్ కానీ, దాంతోపాటు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ కానీ, అదేవిధంగా కెమిస్ట్ కానీ, ప్రొబేషనరీ ఆఫీసర్స్ కానీ, ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ ఇలాంటి వాటిలో ప్రొబేషనరీ ఆఫీసర్స్ కానీ, ఇంటర్న్స్ కానీ, వెబ్ డెవలపర్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ జాబ్ రోల్స్ నందు ఇంచుమించుగా 1500 పైగా ఉద్యోగ అవకాశాలతో 30 కంపెనీస్తో ఈరోజు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కనుక మొత్తం 1400 రిజిస్ట్రేషన్ వరకు ఇప్పటివరకు పూర్తి చేసుకున్నారు. ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ అయినాయి. కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీంట్లో చూసుకున్నట్టయితే కనుక ప్రతి 3 నెలలకి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు నిర్వహించాలనే ఉద్దేశంతో జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ యువత విరివిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.